బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లాలో ఇసుక టెండర్లలో కూటమి నేతల మధ్య కుమ్ములాట వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కడప కలెక్టరేట్లోని మైనింగ్ డీడీ కార్యాలయం వద్ద అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చర్చనీయాంశంగా మారుతుంది. నిన్న కడప జిల్లా వ్యాప్తంగా ఇసుక క్వారీకి టెండర్ల కోసం ప్రభుత్వం పిలుపునిచ్చింది. టెండర్లు వేయకుండా కడప నియోజకవర్గ టీడీపీ జనసేన నేతలను మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గీయులు అడ్డుకోవడం రచ్చలేపింది. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గం కార్యాలయం బయట నిలబడి బెదిరింపులకు పాల్పడటంతో మరో వర్గం ఘర్షణకు దిగింది. విషయం తెలుసుకున్న కడప 1 పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలని చెదరగొట్టి గొడవను సద్దుమణిగించారు. దీంతో కలెక్టర్ సమక్షంలోనే టెండర్లు ఖరారు చేస్తామని అధికారులు వెల్లడించారు. జిల్లాలోని సిద్ధవటం మండలం, గుండ్లమూల, చక్రాయపేట మండలం, గండికోవూరు రుచులకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. సిద్ధవటం మండలంకు చెందిన జనసేన నేతలు కూడా గుండ్లమూల ఇసుక క్వారీకి టెండర్లను వేయడానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో బాక్స్లో టెండర్లు వేయకుండా బీటెక్ రవి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయినట్టు సమాచారం. దీంతో కూటమి నేతల మధ్య కుమ్ములాట ఏ పరిణామాలకు దారి తీస్తుందో అని చర్చ నడుస్తుంది. Yeah.